దుర్గా భవానీ జాతరకు తప్పకుండా రావాలని మీరందరూ ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. మరి ముఖ్యంగా మీరందరూ కమిటీ సభ్యులు హైదరాబాద్కి వచ్చి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రావాలని కోరారు. హలో అందరికీ, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. నేను షార్ట్స్లో చెప్పాను కదా దుర్గమ్మ తల్లి జాతర కోసం అని మా ఊరు వెళ్తున్నానని. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మా ఊర్లో జాతర ఎట్లా జరిగిందో మీకైతే చూపిస్తాను అనమాట. యాక్చువల్గా అయితే జాతర అనే మాట కంటే కూడా ఇదొక పండగనే చెప్పాలి. ఎందుకనంటే ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో మా ఊర్లో బోనాల పండుగ జరుగుతూనే ఉంటుంది. అది కామన్. మిగతా ఊళ్ళతో కంపేర్ చేసుకుంటే మా ఊర్లో బోనాల పండుగ చాలా బాగా జరుగుతుందన్నమాట. ఎంత లేదనుకున్నా ఒక 400 to 500 బోనాలు అయితే ఈజీగా వస్తాయి. అంతమంది బోనాలు చేస్తారు. ప్రతి ఇంటి నుంచి 2 బోనాలు అయితే వస్తాయి అన్నమాట. సో జాతర అంటే ఇంకా వైభవంగా, ఇంకా అంగరంగ వైభవంగా జరిగిందనమాట. యాక్చువల్గా అయితే ఈ జాతర 4 days అనమాట. అంటే డే 1 రోజు అయితేనేమో ఊళ్ళో ఉన్న దేవుళ్ళకి, అంటే గ్రామ దేవతలు ఉంటారు కదా, వాళ్ళకి మేకలతోని ఇట్లా బలిస్తారనమాట, అంటే ఆహుతిస్తారు. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఊళ్ళో ఉన్న ఎల్లమ్మకి, పోచమ్మకి, ఊరడమ్మకి, మైసమ్మకి వీళ్ళకి బోనాలు. థర్డ్ డే వచ్చేసి దుర్గమ్మకి బోనాలు, అమ్మవారికి కళ్యాణము, అభిషేకం ఇవన్నీ ఉంటాయి. ఫోర్త్ డే వచ్చేసి అమ్మవారికి పల్లకి సేవ అనమాట. సో మెయిన్గా చెప్పాలనంటే ఫస్ట్ డే అంటే డే 1 అయితే పెద్దగా ఏం హడావిడి లేదు. ఇంకా రెండవ రోజు అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అంటే ఈ రోజు అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ మండే రోజు అనమాట వీడియో. ఈ రోజు టోటల్గా 3 అమ్మవార్ల దగ్గరికి అయితే బోనాలు తీసుకెళ్లాలన్నమాట మా ఊర్లో నుంచి. ఫస్ట్ వచ్చేసి అయితేనేమో పోచమ్మకి, ఊళ్ళో ఉన్న పోచమ్మ తల్లికి బోనాలు తీసుకెళ్తారు. తర్వాత ఎల్లమ్మకి, తర్వాత ఊరడమ్మకి, మైసమ్మకి ఇట్లా బోనాలు తీసుకెళ్తారు అనమాట. యాక్చువల్గా అయితే ఎవ్రీ టైమ్ అంటే ఆషాఢ మాసంలో ఒక రోజు 2 అమ్మవార్లకి, ఇంకో రోజు 2 అమ్మవార్లకి బోనాలు చేస్తారనమాట. అయితే ఇప్పుడు జాతర కాబట్టి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి అని ఒకటే రోజు 3 చోట్లకైతే బోనాలు అయితే పెట్టారనమాట. ఆ ఊరి గురించి చెప్తున్నాను కాదు కానీ నిజంగా చెప్పాలంటే 2 కళ్ళు సరిపోలేదు అసలు. అంత హడావిడిగా అంత బాగుంది అసలు. ఎప్పుడు చూసినా బోసిపోయినట్టు అనిపించేది మా ఊరు. నిజంగా మాకే చాలాసార్లు అనిపించేది ఏంటి మన ఊరు అసలు కళాకాంతి లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని. కానీ ఆ అమ్మవారి దయ వల్ల అమ్మవారికి గుడికి పెయింటింగ్ వేయించారో లేదో ఊరు మొత్తం కళ్ళొచ్చేసింది అసలు. నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. ఎంతసేపు అమ్మవారి గుడి దగ్గరనే అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇక్కడైతే చిన్న పెద్ద అని తేడా లేకుండా పండు ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ కూడా ఈ జాతర అంతా కంప్లీట్ అయిపోయే వరకు గుడి దగ్గరే ఉన్నారు. నిజం చెప్పాలంటే గుడికి మనం జాతర చేస్తున్న 4 రోజుల కంటే కూడా ఒక 2-3 నెలల ముందు నుంచి కూడా అందరూ ఆ గుడి దగ్గరే ఉన్నారనమాట. ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, జాతర ఘనంగా జరగాలి, ఎలాంటి గొడవలు జరగకూడదు, ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి అని అన్ని బాగా ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆ విషయంలో వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి అండ్ హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పాలి. ఇక్కడ ఊళ్ళో బోనాలు చేసే రోజు అంటే మెయిన్గా జాతర స్టార్ట్ అయ్యే రోజు అయితే మంత్రి హరీష్ రావు గారు అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళైతే విజిట్ చేశారనమాట టెంపుల్కి. ఇక్కడ గుడికి వచ్చేసి వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకున్నారు. అట్లానే జహీరాబాద్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వచ్చారనమాట టెంపుల్కి. మా ఊరి తరపున కమిటీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి హరీష్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, ఇంకా మినిస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారనమాట. సో మాక్సిమం వీలైనంత వరకు అయితే చాలా మంది వచ్చారు ఆ రోజు టెంపుల్ కి. సబితా మేడం వాళ్ళ ఊరు మా ఊరే, అంటే ఇది వాళ్ళ అత్తగారు ఊరు అనమాట. ప్రత్యేకంగా ఎంపీలను, ఎమ్మెల్యేలనే కాదు ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అందరినీ కూడా ఇన్వైట్ చేశారనమాట. ఊరు జనాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న జనాలందరూ కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దుర్గా భవానీ జాతరకు తప్పకుండా రావాలని మీరందరూ ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. మరి ముఖ్యంగా మీరందరూ కమిటీ సభ్యులు హైదరాబాద్కి వచ్చి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రావాలని కోరారు. సబితక్క గారిని కూడా మీరు రావాలి అని అక్కగారిని కూడా కోరితే ఇవాళ చాలా పెళ్లిళ్ళు ఉన్నా, కార్యక్రమాలు ఉన్నా, నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజల ప్రేమ కోసం, ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం, దుర్గా భవాని ఆశీస్సుల కోసం మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. చాలా చాలా సంతోషం. మరి ఈ గ్రామాన్ని సబితక్క, మేము, మాణిక్రావు గారు అందరం భవిష్యత్తులో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. అన్ని రకాల సహకారం కూడా అందిస్తాం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి మా ఊరి
అక్కడ మంత్రి హరీష్ రావు గారు, సబితాంద్రారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి వెళ్ళిన తర్వాత మాకు ఇక్కడ గుడి దగ్గర నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట, బోనాలన్నీ రెడీ చేసుకోమని. సో మేమైతే ఇక్కడ నైవేద్యాల కోసం అని చెప్పేసి నూనె పోలలు చేస్తున్నాము. ఇది ప్రాసెస్ ఎట్లా చేస్తారనేది నేను షార్ట్స్లో ఒకసారి అప్లోడ్ చేస్తాను, వీళ్ళైతే చెక్ చేయండి. అండ్ ఇవే మెయిన్గా మేము బోనాలు చేస్తాం కదా, బోనాల్లోకి నైవేద్యంగా అయితే పెడతామన్నమాట. ఈ నూనె పోలలు ప్లస్ వైట్ రైస్, దీంతో పాటు పెరుగు, వీటితో పాటు ఏం చేస్తామంటే శనగాకు ఉంటుంది కదా, శనగాకుతో కర్రీ చేసి వండుతారనమాట. ఇట్లా 2 జంటలుగా అంటే 2 బోనాలు అయితే చేస్తారనమాట. వీటితో పాటు ఊళ్ళో ఉన్న దేవుళ్ళందరికీ కూడా నైవేద్యాలు పెడతారు ఆ రోజు. బోనాల పండుగ అప్పుడనే కాదు, ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినా, పెళ్ళిళ్ళు ఉన్నా లేదా ఏదైనా పండుగలు ఉన్నా ఖచ్చితంగా ఆ రోజు ఊరు మొత్తం కూడా ఇట్లా నూనె పోలలు, అన్నము ఇవన్నీ వండేసి ఊళ్ళో ఉన్న దేవతలందరికీ, దేవుళ్ళకి అందరికీ కూడా నైవేద్యాలు పెడతారనమాట. సో ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటూ ఉంటే మా అక్క అయితే వచ్చేసి ఇక్కడ ఊళ్ళో ఉన్న దేవుళ్ళకి, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళకి అయితే నైవేద్యం పెడుతుంది అనమాట. ప్రతి ఆషాఢ మాసంలో మాకు బోనాల పండుగ చేసుకోవడం కామనే, కానీ ఇట్లా జాతర జరగడం మాత్రం ఇంకా చాలా ఘనంగా అనిపిస్తుంది అసలు. ఎందుకనంటే మా పెళ్ళైన కొత్తలో అమ్మవారికి కొత్తగా గుడి కట్టించారనమాట, అంటే 6-7 ఇయర్స్ బ్యాక్. సో ఆ గుడి కట్టిన తర్వాత అమ్మవారి గుడి ముందు ధ్వజస్తంభం పెట్టారు, అప్పుడు గుడి ఓపెనింగ్ అయిందనమాట. అప్పుడు చిన్నగా ఇట్లనే జాతర కూడా జరిగింది, కాకపోతే ఇంత భారీ ఎత్తున అయితే కాదు. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇంత భారీ ఎత్తున, ఇంత ఘనంగా అమ్మవారికి జాతర అయితే జరిపిస్తున్నారనమాట. మా ఊరు వాళ్ళమే కాకుండా ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చారనమాట అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇక్కడ నిత్యం అన్నదానం అయితే ఏర్పాటు చేశారనమాట. 4 రోజులు అంటే జాతర జరుగుతున్న 4 రోజులు కూడా నిత్యం అన్నదానం అయితే ఏర్పాటు చేశారు. ఇలాంటి పండగలప్పుడు ఒక్క ఊరి జనాల్ని మేనేజ్ చేయడమే కష్టం అనుకుంటే, ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ, వాళ్ళతో పాటు ఊర్లో ఉన్న వాళ్ళందరి ఇళ్ళలో ఉన్న చుట్టాలు కూడా, అంటే ఒక ఇంటికి ఎంత లేదనుకున్న ఒక 20-30 మంది చుట్టాలైనా వచ్చారనమాట. అంత ఘనంగా జరిగింది బోనాల పండుగ, ఈ జాతర. ఇంకా మేము అందరం కూడా అన్నప్రసాదం తినేసి వచ్చిన తర్వాత ఇక్కడ బోనాలకి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట, బోనాలన్నీ రెడీ చేసుకోమని. సో మా తోటికోడలు అంటే మా అక్క, నేను మిగతా పనులన్నీ ఏవైనా చేసేసుకుంటాం, కానీ ఈ బోనాలు చేసే పని మాత్రం మా అత్తయ్యకి అప్పచెప్తామన్నమాట. ఎంతైనా పెద్దోళ్ళు చేస్తేనే బాగుంటుంది. ఒకవైపు బోనాలు రెడీ అయిపోయినాయి, మరోవైపు మేము కూడా రెడీ అయిపోతున్నాము. ఇక్కడ వాళ్ళు వాయిస్తున్న డప్పు చప్పుడు, వాళ్ళు చేస్తున్న నృత్యం ఎంత బాగుంది కదా, చూడముచ్చటగా కన్నుల విందుగా ఉంది కదా. ఇప్పటి పిల్లలకి డీజేలు, సౌండ్లు, బాక్సులు ఇవే తప్ప ఇలాంటివి మెయిన్గా డప్పు గురించి తెలిసే అవకాశమే లేదు కదా. ఇవన్నీ కేవలం మనకు ఊళ్ళోనే కనిపిస్తాయి. ఇక్కడ ఒకవైపు మేమైతే బోనాలన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఇంకా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇంటింటికి బాజాలు అయితే పంపిస్తారనమాట. అంటే బ్యాండ్ కానీ, డప్పులు కానీ, లేదా అంటే డోలు పంపిస్తారు. సో ఆ డోలు చప్పుళ్ళతోని మనమైతే ఇంకా బోనాలు ఎత్తుకొని వెళ్ళాలన్నమాట. ఒకవైపు పిల్లల్ని చూసుకోవాలి, ఒకవైపు వంట చేసుకోవాలి, ఒకవైపు ఇంట్లో పనులు చేసుకోవాలి. వీటన్నిటితో పాటు మా పిల్లల్ని రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అవ్వాలి. సో వీటన్నిటిలో నాకు ఇట్లా వీడియో తీసుకోవడం అయితే కుదరలేదనమాట. ఇంకా మా ఇద్దరు చిట్టితల్లిని కూడా రెడీ చేసేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయినాను. లిటరల్గా చెప్పాలంటే జస్ట్ 5 మినిట్స్లోనే రెడీ అయిపోయినాను నేను. అంత హడావిడి అయిపోతుంది నేను రెడీ అవ్వాలంటే. బోనాలు ఎత్తుకునే వాళ్ళు రెడీ అయిపోయారు, ఇంకా బోనాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా గుడి దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రాగానే బోనాలు ఎత్తుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇట్లా ఇంటింటికి కూడా డోలు సన్నాయి పంపిస్తారనమాట. సో బాజా భజంత్రీలతోని మనం బోనాలు అయితే ఎత్తుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఎల్లమ్మ తల్లి గుడికి అయితే బోనాలు తీసుకెళ్తున్నాము. ఫస్ట్ అయితే మా అక్క అంటే మా తోటికోడలు ఇంకా మా ఆడపడుచు అయితే బోనాలు ఎత్తుకున్నారనమాట. ఇలా అందరి ఇళ్లలో నుంచి కూడా 2 బోనాలు అయితే వస్తాయి అనమాట. అందరూ కలిసేసి ఇంకా ఫస్ట్ అయితే పోచమ్మ తల్లి గుడికి అయితే వెళ్తారనమాట. ఫస్ట్ బోనాలు పోచమ్మ గుడికి.
చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో అసలు. ప్రతి ఇంటి నుంచి కూడా 2 బోనాలు వస్తాయి. వీటితో పాటు ఆ ఇంటికి వచ్చిన చుట్టాలు, ఆ ఇంట్లో వాళ్ళు, ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళు, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు, ఇట్లా అందరూ కూడా మొత్తం ఊరు నిండా ఇంత జనాలు అయితే ఉన్నారనమాట. అసలు లిటరల్లీ ఒక అడుగులో అడుగు వేయడానికి కూడా చాలా టైం పట్టింది. ఇంకా ఫస్ట్ అయితే మేము పోచమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం కదా, అమ్మవారి గుడి కొంచెం దూరం ఉంటుందన్నమాట. అంటే ఊరు బయట ఉంటుందన్నమాట. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అమ్మవారి గుడి దగ్గర 5 ప్రదక్షిణలు చేసి అప్పుడు ఈ బోనాలు అయితే సమర్పించి వస్తారనమాట. ఇక్కడ పోతురాజు చూస్తున్నారు కదా, ఆయన చుట్టూతో తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి మధ్యలో ఎవరన్నా నడవనీయకుండా, అంటే మధ్యలో ఎవరైనా వస్తారేమో, నడవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని అట్లా మధ్యలో వచ్చేసి అందరినీ భయపెడతా ఉంటాడనమాట. సో ఇట్లా ఫస్ట్ అయితే ఎల్లమ్మ తల్లికి బోనాలు ఇచ్చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మహా అయితే ఒక ½ అన్ అవర్ టైం ఇస్తారు అంతే మనకి. ఆ ½ అన్ అవర్ టైంలో మళ్ళీ ఈ బోనాల బిందెలు ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటికి బొట్లు పెట్టి మళ్ళీ అందులో నైవేద్యం అన్ని నింపుకొని మళ్ళీ 2 బోనాలు అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా బోనాలు అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే ఫస్ట్ బ్యాచ్ బోనాలు అంటే పోచమ్మ తల్లి గుడికి వెళ్ళే బోనాలు 12 o'clock కల్లా అయిపోవాల్సింది. కానీ హరీష్ రావు గారు, సత్యేంద్ర రెడ్డి వీళ్ళందరూ వచ్చారు కదా, సో వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ కలిసేసి వెళ్ళిన తర్వాత చాలా టైం అయిపోయిందనమాట. 12 o'clock వెళ్ళాల్సిన బోనాలు ఆల్మోస్ట్ 5 అయిపోయింది. ఆ టైం దాకా అక్కడే ఉన్నారు. సో ఈ బోనాలు అయిపోయిన తర్వాత మధ్యలో ఒక 1 hour గ్యాప్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకా మా ఊళ్ళో హనుమాన్ మందిర్ దగ్గర ఉన్న మైసమ్మ గుడికి ఇట్లనే ఊరడమ్మ గుడికి కూడా బోనాలు అయితే తీసుకెళ్ళాలన్నమాట. అంటే సేమ్ ఇప్పుడు మళ్ళీ 2 బోనాలు అయితే రెడీ చేసుకొని తీసుకెళ్ళాలి. ఈ లోపు కొంచెం గ్యాప్ దొరికిందనమాట. ఇంకా వచ్చిన చుట్టాలందరినీ పలకరిస్తున్నాము, కొంచెం ముచ్చట్లు ఆడుతున్నాం అనమాట. పండగలకు, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకే కాదు, ఇట్లా జాతరలప్పుడు కలిసినా కూడా ఇదే హడావిడి, ఇంతే అల్లరి ఉంటుంది మాది. మెయిన్గా అందులో చెప్పాలంటే మా బావగారు అసలు మిగతా రోజుల కంటే కూడా ఇట్లా స్పెషల్ అకేషన్స్కి, ఇట్లా పండగ రోజుల్లోనే ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది కదా, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎంత బాగా రెడీ అయినా కనీసం ఒక పిక్ దిగడానికి కూడా టైం ఉండదు మాకు. సేమ్ మా పరిస్థితి కూడా అదే. పొద్దున ఎప్పుడో రెడీ అయినాం కానీ హడావిడిలో పడి అట్లీస్ట్ ఒక ఫోటో కూడా దిగడం మర్చిపోయినాం అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లీ కొంచెం టైం దొరికితే అప్పుడైతే ఒక 2-3 ఫోటోలు దిగినాము. అండ్ మరోవైపు గుడి దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసింది అనమాట, నెక్స్ట్ బ్యాచ్ బోనాలు రెడీ చేసుకోమని. సో ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురు, అంటే తను నాకు కూతురు అవుతుంది అనమాట. సో తను ఎత్తుకుంది ఒక బోనము, ఇంకో బోనం వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అక్క, వీళ్ళిద్దరు అయితే ఎత్తుకున్నారనమాట బోనాలు. ఈ బోనాలు ఆఫ్టర్నూన్ 3 o'clock వెళ్ళాల్సి ఉండే బోనాలు ఆ టైం కాస్త 7 అయిపోయిందనమాట. 7 o'clockకి బోనాలు రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయింది అనమాట. వీళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక ½ కిలోమీటర్ అంత దూరం నడవాలి. అక్కడ మళ్ళీ 5 ప్రదక్షిణలు చేసి ఈ బోనాలు అయితే ఇచ్చి రావాలన్నమాట. చాలా టైం పడుతుంది అసలు. జనాలు ఎక్కువ కాబట్టి బోనాలు ఎక్కువ, అది కాక క్రౌడ్ కూడా చాలా ఉంది. సో ఒకరి మీద ఒకరు పడకుండా తొక్కిసలాట కానీ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే సో లేట్ అయితే అవుతుంది కదా. సో అట్లా ఈ బోనాలు అయితే కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ 5 ప్రదర్శనలు చేసి బోనాలు ఇచ్చేవరకు ఆల్మోస్ట్ 2 to 3 hours టైం అయితే పడుతుంది అనమాట. ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఇంటి దగ్గర నెత్తి మీద బోనం పెట్టుకున్న దగ్గర నుంచి మళ్ళీ గుడి దగ్గర అమ్మవారికి బోనం సమర్పించి వచ్చేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే బోనం పడిపోకూడదు అనమాట. అండ్ ఆ బోనాన్ని మరొకరు కూడా మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. ఎంత బరువైనా మనకి నిల్చోడానికి ఓపిక ఉన్నా లేకపోయినా ఆ బోనం మనమే మొయ్యాలి. ఎంతసేపు అయినా సరే మనం ఆ బోనాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదనమాట. సెకండ్ బ్యాచ్ బోనాలు తీసుకెళ్లేసరికి చాలా లేట్ అయిపోయింది అన్నాను కదా, చూడండి అసలు ఇక్కడ కరెంట్ కూడా పోయింది మధ్య మధ్యలో, అందుకని ఇంత చీకటి ఉందన్నమాట. అండ్ అంత చీకట్లో కూడా జనాలు మాత్రం ఏమాత్రం తగ్గుతలేరు అసలు. ఫుల్ జనాలు ఉన్నారు. అంత జనాల్లోనే ఇంకా ఆచి తూచి అడుగు వేస్తూ అడుగులో అడుగు వేస్తూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అన్నట్టు మీ ఊర్లో కూడా ఇట్లా జాతర జరుగుతుందా అయితే కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకో విషయం ఏంటి అని అంటే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు, నా వీడియో ఎక్కడ దాకా వస్తుంది, మీరు ఏ ఊర్లో నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పడం కూడా మర్చిపోకండి. ఇక్కడ 2 గుళ్ళు ఉంటాయన్నమాట. ఒకటి గండి మైసమ్మ గుడి అని, ఇంకోటి ఊరడమ్మ గుడి అని. ఒక బోనం ఏమో గండి మైసమ్మకి ఇస్తారు, ఇంకో బోనం ఏమో ఊరడమ్మకి ఇస్తారు అనమాట. ఇట్లా బోనాలు ఇవ్వడం అంతా సమర్పించడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకో బ్యాచ్కి అయితే బోనాలు అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మా అక్క ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే కూడా బోనాలు రెడీ చేస్తున్నారు చూడండి. అంటే మనం తీసుకెళ్ళిన బోనాలు అన్నింటినీ కూడా మంచిగా ఒకసారి వాష్ చేసి అంటే క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి ఏమైనా డిజైన్స్ వేయాలనుకుంటే డిజైన్స్ వేయచ్చు, అమ్మవారి మొహాన్ని దించవచ్చు. అట్లా మళ్ళీ అందులో మనం అయితే అన్నం వండుతాం కదా, అన్నము, నూనె పొలలు నైవేద్యంగా చేసినవి, పెరుగు, శనగాకు కూర ఇవన్నీ కూడా చేసేసి బోనం అయితే నింపుతారనమాట. ఇట్లా బోనాన్ని రెడీ చేసేసుకొని ఇట్లా దీపాలు అయితే వెలిగించి పెట్టుకుంటారు. నైట్లో మంచిగా వెలుతురుంటుంది బోనాలకి. బోనాలు పూజించడం అయిపోయిన తర్వాత ఇట్లా బోనాలకి అయితే హారతి ఇచ్చుకొని మొక్కుతారనమాట. బోనాలకి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మనం రెడీ అని అర్థం అనమాట బోనాలు ఎత్తుకోవడానికి. ఇంకా గుడి దగ్గర నుంచి
అనౌన్స్మెంట్ రావడమే లేట్. ఇంకా బోనాలు ఎత్తుకొని మళ్ళీ ఇంకో టెంపుల్కి ఈ బోనాలను అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. అయితే ఈ థర్డ్ బ్యాచ్ బోనాలు ఏ టైంకి వెళ్ళాల్సి ఉండనో తెలుసా, 5 o'clock కల్లా వెళ్ళాలన్నమాట. కానీ నైట్ 9:30 అయిపోయింది ఈ బోనాలు స్టార్ట్ అవ్వడానికి, అంత లేట్ అయిపోయింది అనమాట. సో ఇక చీకట్లో ఏం కనిపించట్లేదు అసలు. నేను ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే ఎత్తుకున్నాం అనమాట. చీకట్లో కదా, సో వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే రిస్క్ అని చెప్పేసి అని, సో భయం వేసింది. గబుక్కుని ఎవరైనా పడేస్తే కూడా ఏం అనలేము, వాళ్ళకి ఏం తెలియదు కదా. సో అలవాటు లేని ప్లేస్ కూడా వాళ్ళకి నడవడానికి సరిగ్గా వస్తుందో లేదో అని చెప్పేసి అని, ఇంకా ఏదైతే అది అయిందని చెప్పేసి అని అమ్మవారి మీద భారం వేసేసి ఇంకా నేను మా అక్క వాళ్ళ పాప అయితే బోనాలు అయితే ఎత్తుకున్నాము. అయితే ఈ గుడి మాత్రం మిగతా గుళ్ళలాగా ఊళ్ళో లేదు. ఊళ్ళో నుంచి నడుచుకొని అంటే పొలంలోకి వెళ్ళాలన్నమాట. పొలంలో ఉంటుంది. అక్కడ ఒక సింగిల్ లైట్ కూడా లేదు. 9:30కి ఈ బోనాలు స్టార్ట్ అయితే మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం 12:30 అయిపోయిందనమాట. అంత లేట్ అయిపోయింది. జనాలు ఎక్కువ, అక్కడ గుడి చిన్నది. సో అక్కడ తిరగడానికి కూడా చాలా ప్లేస్ అయితే తక్కువ ఉంటుందన్నమాట. ఇంకా డబుల్ లైన్ చేసేసి అక్కడ మాకైతే ప్రదర్శనలు చేయడానికి పెట్టారనమాట. కానీ అక్కడ లేట్ నైట్ అయిపోయింది కాబట్టి మధ్య మధ్యలో కరెంటు పోతూ వస్తుంటుంది. అది కాకుండా బాగా గాలి ఇచ్చిందనమాట. అంటే వర్షం పడుతుందేమో అనిపించింది కానీ థ్యాంక్ గాడ్ వర్షం అయితే పడలేదు ఆ రోజు. ఆల్మోస్ట్ వర్షం పడ్డంత పని అయింది. అంత గాలి. అప్పటిదాకా అందరూ ఎత్తుకున్న బోనాల మీద ఉన్న దీపాలు బాగా వెలిగినాయి కానీ ఇంకా పెద్ద గాలి రాగానే అందరు దీపాలు అయితే కొండెక్కినాయి అనమాట. గుడి దగ్గర ప్రదర్శనలు చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది. అక్కడ కరెక్ట్గా కరెంట్ సప్లై కానీ పవర్ కానీ ఏమి లేదనమాట. మంచిగా లైట్స్ కూడా ఏం అరేంజ్ చేయలేదు. కాకపోతే మొబైల్లో ఉన్న టార్చ్లు అయితే వేసిర్రు. సో అట్లా మెల్లిగా కవర్ చేసుకుంటూ ఎట్లా అట్లా అమ్మవారి మీద భారం వేసేసి అమ్మవారి కోసం చేసిన బోనాల్ని నైవేద్యాలను అయితే సమర్పించేసి వచ్చేసినాం అనమాట. సో డే 1 అంటే మెయిన్గా జాతర రోజు అయితే ఫస్ట్ డే ఆఫ్ బోనాలు ఇట్లా జరిగినాయి. అండ్ నెక్స్ట్ డే ఏం జరిగింది, ఇంకా దుర్గమ్మ తల్లికి బోనాలు ఎట్లా చేసినాము, నెక్స్ట్ డే మేము ఓడిబియ్యం పోసుకున్నాం అనమాట. అండ్ ఇంకా మేమైతే ఒక యాటను కూడా ఇచ్చుకున్నాం అమ్మవారికి. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. పార్ట్ 2 ఆఫ్ బోనాలు వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు టాటా, బాయ్ బాయ్.